పంపకాలు జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. తప్పకడే. అయ్యో క్రిష్ గారు, చాలు. ఇంకా ఎవరు ఏం చెప్పినా నేను వినను. నేను పంపకాలు చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను అంతే. బండది నమ్మేసింది. అమ్మయ్యా, సినిమాలో కాకపోయినా నిజంగా నటించే అవకాశం వచ్చింది. నాకైతే ప్రాణం పోయినంత పనైంది. ఆ దేవుడి దయ వల్ల బతికిపోయాను. ఓవర్ యాక్టింగ్ చేసావు. ఆయన పర్లేదు, బాగా చేసావు. ఎక్కువైందా? నన్ను క్షమించండి. ఏదంటే అది మాట్లాడమేనా? ఇలా ఎవరైనా మాట్లాడతారా? సర్లే, జరిగింది ఏదో జరిగింది. మనం చేయాల్సిన పని మాత్రం పూర్తి చేసాం. ఇక తేలాల్సిందల్లా ప్యాడీ ఆంటీ గారు ఏం చేస్తారు అనేది. సరే మావయ్య, ఈ డైలాగ్ ఎలా చెప్తారో చెప్పండి. అసలు ఇంత పెద్ద అవమానం జరిగిన తర్వాత ఎవరైనా... మావయ్య గారు, అలా కాదు. మీరు ఇలా చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మీరు యాక్టింగ్ చేస్తున్నారని. మీరు ఎలా చేయాలంటే రియల్ గా ఉండాలి, వాళ్ళని నమ్మి తీరాలి. ఇంత పెద్ద అవమానం జరిగిన తర్వాత నేను సంతోషంగా ఎలా ఉండగలను? చాలా బాగుంది, ఇలాగే చేయండి. డైలాగ్స్ మర్చిపోరు కదా? మీరు చెప్పగలరు, టెన్షన్ పడకండి. ఆల్ ది బెస్ట్. వెళ్ళి ఆ లడ్డు దొస్తుందేమో చూడు. ఆ లడ్డూది వచ్చేస్తుంది మావయ్య గారు, వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. డైలాగ్స్ మర్చిపోరు కదా? అలాగే, నువ్వు కొంచెం పక్కనే ఉండి గమనిస్తూ. అలాగే. బావగారు, బావగారు, వాట్ టు డు? మీరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టున్నారు. ఏమైంది? ఏం జరిగిందో చెప్పండి బావగారు. ఇంత పెద్ద అవమానం జరిగిన తర్వాత నేను సంతోషంగా ఎలా ఉండగలను? మీరే చూశారుగా ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నారో. ఈ వయసులో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కౌసల్యాదేవి వీళ్ళు చేసిన పనికి బాధతో ఉదయం నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. ఒంటరిగా గదిలోనే ఏడుస్తూ కూర్చుంది. బావగారు, ఫ్యామిలీ అన్నాక ఇలాంటివి అవుతూ ఉంటాయి. వాట్ టు డు? నేను ఇంక ఇలాంటివి చూస్తూ భరించలేను ప్యాడీ గారు. ఈ గొడవలతో నేను విరక్తి చెందిపోయాను. ఆస్తిపాస్తులన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనుంది, దూరంగా వెళ్ళిపోవాలనుంది. కానీ నేను ఇంతకాలంగా సంపాదించిన ఆస్తిని, ఇన్ని కోట్ల విలువైన ఆస్తిని ఎవరికైనా అప్పగించకుండా ఎలా వెళ్ళగలను? కోట్ల? మావయ్య గారు భలే చేస్తున్నారే. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి? 7 సున్నాలుంటాయి ప్యాడీ గారు. 7 సున్నాలు? మా ఊళ్ళో నాకు 100 ఎకరాల భూమి ఉంది. అది కాకుండా నా డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా నా పెన్షన్ డబ్బులు, ఇంకా కౌసల్య దగ్గర ఉన్న కోట్ల విలువైన మా పూర్వీకులు ఇచ్చిన బంగారు నగలు చాలా చాలా ఉన్నాయి. ఇంకా కొంతమందికి 1,00,000, 2 లక్షల వరకు ఇచ్చున్నాం. ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? అసలు వీళ్ళకెందుకు ఇవ్వాలి? ఇన్ని కోట్ల విలువైన ఆస్తిని ఈ పనికి మాలిన పిల్లలకిచ్చి నేను ఎలా వెళ్ళిపోగలను ప్యాడీ గారు? మీరే చెప్పండి, నేను ఏం చేయాలి? మీరు చెప్పింది కూడా నిజమే బావగారు. వాట్ టు డు? ప్యాడీ గారు, నేను ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. నేను ఈ ఆస్తిపాస్తులన్నింటినీ వేరే ఎవరికైనా రాసిచ్చి నేను దూరంగా వెళ్ళిపోతాను. బావగారు, మీరు ధైర్యంగా ఉండండి బావగారు, ధైర్యంగా ఉండండి. ధైర్యం గలవాడికి ఆ దేవుడు కూడా సహాయం చేస్తాడు. సరిగ్గా చెప్పారు ప్యాడీ గారు. ధైర్యం కలవాడికి దేవుడు సహాయం చేస్తాడు. అరే, మనం మనసు పెట్టి వెతికితే దేవుడు కూడా కనిపిస్తాడంట. కనీసం నాకు ఒక మంచి వ్యక్తి దొరకపోతారా? ఈ ఆస్తిపాస్తులన్నింటినీ తన సొంత ఆస్తిలాగా చూసుకునేవాడే దొరకడా? అవును, ఎందుకు దొరకదు బావగారు? పిల్లలు మీ గురించి ఆలోచించినప్పుడు మీరు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి? ఖచ్చితంగా మీరు మీ మనసుకు నచ్చిందే చెయ్యండి. వాళ్ళకి ఎలా నచ్చితే అలాగే చేసుకోమనండి. కరెక్టే కదా. ఇకపై మనకి ఏది నచ్చితే అదే చేద్దాం. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఎన్నాళ్లుగా భరించాం. ప్రతి చిన్న విషయం వాళ్ళు చెప్పినట్టే చేయాలా? చాలు, ఇక మా వల్ల కాదు. ఇకపై ఇలా జైల్లో బతకడం మా వల్ల కాదు. మీరే చెప్పండి అంకుల్. అయినా ఇప్పుడు మేము అంత పెద్ద తప్పు ఏం చేశామని ఆయన మా మీద అంత కోపడుతున్నారు? పోనీలే, వదిలేయండి. కోపంలో పెద్దవాడేదో ఒక మాట అన్నాడు. ఇప్పుడు మీరు ఇంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అరే, అది కాదు అంకుల్. మేము కూడా పెద్దవాళ్ళం అయ్యాం కదా. మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని గౌరవించడం ఆయన నేర్చుకోవాలి. అయినా ఇంకా ఎంతకాలం ఆయన వేలు పట్టుకుని తిరుగుతాం మేము? కార్తీక్, మనం ఇకపై ఆయన చెప్పినట్టు వినేదే లేదు.
మీరనేది నిజమే. ఎవరు మాత్రం పెద్దవాళ్ళయ్యాక తలదించుకొని బతకమంటే బతుకుతారు చెప్పండి? నా ఉద్దేశంలో మీ నాన్నగారికి వయసుతో పాటు చేదస్తం కూడా పెరిగిపోయింది. ప్యాడీ గారు మీరే చెప్పండి, నేను చాదస్తంగా మాట్లాడుతున్నానా? ఎంత మాట? ఎవరన్నారు మీకు చాదస్తమని? మీ పిల్లలు మాత్రం మీతో అలా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదు. వెరీ బ్యాడ్. ప్యాడీ గారు, ఇప్పుడు నాకు కావాల్సింది ఒక మంచి వ్యక్తి. అతను నా ఆస్తిపాస్తుల్ని సొంతగా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరే చెప్పండి, ఈ రోజుల్లో అంత నమ్మకమైన వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు? బావగారు, ప్రశాంతంగా ఆలోచించండి, అప్పుడు మీకే తెలుస్తుంది. కంగారులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మన కంటి ముందు ఉన్నా సరే మనం గుర్తుపట్టలేం. బావగారు, దొంగ మొహంది రాక్షసి. ఎక్కడా? కళ్ళకి చెట్వారం వచ్చినట్టుంది. వీడికి అర్థమయ్యేలా లేదు. నేనే ఏదొకటి చెయ్యాలి. ఎవరు ప్యాడీ గారు? కనిపిస్తారు బావగారు, తొందరలోనే మీ కళ్ళకి కనిపిస్తారు. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి చాలు. నౌ యూ డోంట్ డూ, ఐ నో వాట్ టు డూ. నమ్మకమైన వ్యక్తిని నేను మీకు వెతక పెడతాను. వాట్ టు డూ? బుట్టలో పడింది. అద్దరు కొట్టేశారు మావయ్య గారు. డైలాగ్ లో ఒక్క లైన్ కూడా మిస్ అవ్వలేదు. బ్రహ్మాండంగా చేశారు. నిజంగానే అంత బాగా చేశారా? ఈసారి మీరు వేసే డ్రామాలో నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. అలాగే, ప్రామిస్. ప్రామిస్. రండి రండి, త్వరగా రండి. హనీ వదిలేసిరా. ఇప్పుడు మన కొత్త మిషన్ స్టార్ట్ అవ్వబోతోంది. దోచుకున్న వాడిదే భూమి. మనం క్రిష్ గారిని పూర్తిగా మన వశం చేసుకోవాలి. మమ్మీ, ఇది మీరు లెఫ్ట్ హ్యాండ్ తో చేయగలిగే పని. What to do? అది నా టాలెంట్. డ్రామా మొదలైంది. గౌరక్కయ్య, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మనం నాటకం మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. ఆ ప్యాడీ ఆంటీ మనం వేసిన వలలో పూర్తిగా చిక్కుకుపోయింది. ఇక మన చివరి అస్త్రం ప్రయోగించబోతున్నాం. ఆ ప్యాడీ పని అయిపోతుంది. తను మనతో పెట్టుకుంటుందా? మనతో ఎవ్వరు పెట్టుకున్నా సరే వాళ్ళు ముక్కలు ముక్కలైపోవాల్సిందే. కలిసి ఉంటే మనం ఏదైనా సాధిస్తాం. లవ్లీ, విజయం మనదే. అక్కయ్య, చాకు. విజయం మనదే. తెలుస్తుందేమో చూస్తాను. అక్క, అదొచ్చేస్తుంది. నాటకం స్టార్ట్ చేయండి. అరే అరే, నన్నే చేయమంటారు? నేను పల్లెటూరులో పుట్టి ఉండొచ్చు, నాకు మాత్రం కోరికలుండవా? నాకు కూడా ఊళ్ళో అందరికన్నా గొప్పగా ఉండాలని, ప్యాడీ ఆంటీ గారి లాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలని ఉండదా? కానీ కౌసల్యనా? అదే నేను చెప్పేది అత్తయ్య గారి గురించి. ఆవిడ గారు సాంప్రదాయాలు పద్ధతులు తప్ప ఇంకేమీ ఆలోచించరు. అవునా మమ్మీ? ఉదయం నుంచి వీళ్ళు దేని గురించి కొట్టుకుంటున్నారు? గౌరక్క, చిన్న విషయానికే మీరింత బాధపడుతున్నారు. నా బాధ ఎవరికి చెప్పను? చిన్నప్పటి నుంచి నేను స్వేచ్ఛగా పెరిగాను. ఇక్కడికొచ్చాక నా పరిస్థితి చూడండి. ఈ ఇంటి కోడలయ్యాక నేను జైల్లో ఖైదీలో అయిపోయాను. మీరే చూస్తున్నారుగా. నీకు ఇలాంటివన్నీ అర్థం కావులే. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లోను, ఇలాంటి జాయింట్ ఫ్యామిలీస్ లోను ఇలాంటి గొడవలు మామూలే. ఇలాంటి చిన్న చిన్న విషయాలనే వీళ్ళు పెద్ద పెద్ద గొడవలుగా మార్చేస్తారు. ఓ లవ్లీ, నీదే ఉంది. నా పరిస్థితి చూడు. పేరుకు మాత్రం మీనాక్షిదేవి గారు, చేసే పనేమో పని మనిషిది. ఇలా బాధపడ్డం తప్ప మనం ఏం చేయలేకపోతున్నాం. అత్తయ్య గారు నన్ను తోలుబొమ్మ చేసి రోజంతా ఆట ఆడిస్తూనే ఉంటారు. ఈ ఇంట్లో ఉండడం కన్నా నేను పెరిగిన అనాథాశ్రమంలోనే హాయిగా ఉండేదాన్ని. ఏమైంది గౌరీ? ఆంటీ గారు, మీరెప్పుడొచ్చారు? సారీ గౌరీ, వాట్ టు డూ? డీసెన్స్ కాకపోయినా నేను మీ అందరి మాటల్ని విన్నాను. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. కౌశల్య ఇంత తెలివిగలదైంది కూడా మీ అందరి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తోంది ఎందుకని? నాకు అదే అర్థం కావట్లేదు బాబ్స్. మీ అత్తయ్య గారు ఏమైనా జైలరా? కానీ మామీ, వాట్స్ రాంగ్ విత్ క్రిష్ అంకుల్? కనీసం తనైనా కౌశల్య ఆంటీకి చెప్పుండాలి కదా. కానీ బావగారు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ఆ
ఆ కౌశల్య క్రిష్ గారిని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది కదా. కేవలం తననే కాదు, తన 5 పిల్లల్ని కూడా తన గుప్పిట్లో ఇలా బంధించేసింది. డాడీ ఆంటీ, మీకింకో విషయం తెలీదు. ఆ కిట్టు బాబు గారున్నారే, తను అత్తయ్య గారి చేతిలో కీలు బొమ్మ లాంటి వారు. రోజంతా అమ్మ అమ్మ అంటూ ఇంట్లోనే తిరుగుతూ ఒక పని కూడా చేయరు. ఏ లవ్లీ, పక్క తప్పుకోండి. చూడు లవ్లీ, ఇంకొక మాట మా కిట్టు గారిని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకునేది తెలిసిందా? నీ మొగుడు కార్తీక్ తనకి తను పెద్ద తెలివి కలవండి అనుకుంటాడు. అక్కయ్య, అత్తయ్య గారి ముందు మొగవాడైపోతాడు అనుకోండి. అంటే నోట్లోంచి మాట కూడా రాదు, పనికి మాలినవాడు. అక్కయ్య, మీలో మీరే ఇలా ఒకరినొకరు తిట్టుకుంటే ఏ లాభం ఉండదు. అరే, ఏం చేస్తున్నారు మీరంతా? What to do? అత్తయ్య గారు, నేను నా కలలో కూడా ఊహించలేదు. నా కోడళ్ళందరూ ఇలాగా ఈ విధంగా గొడవలు పడతారనుకోలేదు. కంగారు పడకమ్మా, కోడళ్ళందరూ అలా నటిస్తున్నారంతే. నాటకం ఆడడం వరకైతే పర్వాలేదు అత్తయ్య, కానీ ఇలా నాటకం ఆడుతూ ఆడుతూ ఒకవేళ నిజంగానే అమ్మా కౌసల్య, ఇప్పటి వరకు జరిగిన పరిస్థితుల వల్ల నువ్వు అలా కంగారు పడుతున్నావంతే. అలా ఎప్పటికీ జరగదు. మన ఇంటి కోడళ్ళందరూ ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒకటిగా పోరాడతారే తప్ప విడిపోవడం అంటూ జరగదు. అరే కౌశల్య, కౌశల్య, నువ్వు ఇక్కడున్నావా? ఇంట్లో ఏమవుతుందో తెలుసా? నువ్వేమి పట్టించుకోకుండా ఉన్నావు. వాట్ టు డూ? ఇదంతా చూస్తుంటే నాకు దుఃఖం పొంగుకొస్తోంది. అమ్మా ప్యాడి, ఇదంతా కాలం ఆడిస్తున్నట. ఇందులో మనం చేయగలిగింది ఏమీ లేదు. బామ్మగారు, మీరు ఆలస్యంగా చెప్పినా మంచి మాట చెప్పారు. కౌశల్య, బావగారు ఇందాక చెప్పారు, నువ్వు ఏమీ తినకుండా తలుపులన్నీ మూసుకొని గదిలో కూర్చున్నావంట. అవును, చాలా కష్టపడి కౌశల్యకి నచ్చ చెప్పి నేను ఈ తలుపులు తెరిచేలా చేశాను. బామ్మగారు, మీరు చాలా మంచి పని చేశారు. నాకు చిన్న పని ఉంది. బామ్మగారు, మీరు కౌశల్యని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వచ్చేసింది. కార్తీక్, నేను ఇక్కడ ఉండలేను. నువ్వు గనక అక్కడుండుంటే, అక్కయ్య అన్న మాటలు వినుంటే నువ్వు అప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడివి. అలాగా? ఉన్నట్టుండి అందరికి ఎంత ధైర్యం వచ్చిందా? అదే కదా నేను చెప్పేది. ఇప్పటికే మించిపోయింది లేదు. మనం ఈ ఊబిలో కూరుకుపోయేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం సపరేట్ గా ఉందాం. కొత్త ఇంట్లో కొత్త జీవితం ప్రారంభిద్దాం. లవ్లీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడి నుంచి మనకు రావాల్సిందంతా తీసుకుని మరి. పద. వీళ్ళిద్దరు పగటి కలలు కంటున్నారు. వీళ్ళ బాబు నేను చెప్పిన మాయ మాటల మత్తులో ఉన్నంత వరకు భాగం కాదు కదా, చిల్లర చెల్లి గవ కూడా ఇవ్వదు. ఎందుకంటే వీళ్ళ నాన్నకి నమ్మకమైన వారసులు దొరికిపోయారు. వాట్ టు డు? ఇదిగో చూడమ్మా మీనాక్షి, టీ తెచ్చేయమ్మా. కొంచెం చక్కెర కూడా ఎక్కువే. అలాగే మావయ్య. వాళ్ళే మావయ్య, టీయే కదా, దాందే ఉంది. మీకు టీ కావాలి అంతే కదా? మీరు కొంచెం లేచి నిలబడండి చాలు. 4 అడుగులు వేస్తే కిచెన్ వచ్చేస్తుంది. టీ పెట్టుకుంటూ కాస్త టైం పాస్ చేయండి. 5 నిమిషాలు మీరు టీ తాగేయచ్చు. ఏమంటారు? నేనేమైనా పని మనిషినా? బావగారు, మీరిలా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నేను మీకోసం వేడివేడిగా టీ పెట్టుకొస్తాను. అలాగే టిఫిన్ కూడా తెస్తాను. నేను ఇలా వల్ల అలా వచ్చేస్తాను. వాట్ టు డూ? మమ్మీ, ఈ ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. What to do? Mommy! ఏంటి నువ్వు చేసిన
పని ఇన్ని నీళ్ళు ఎవరైనా పోస్తారా? అయ్యో నా కూర మాడిపోతుంది. మమ్మీ ఆనియన్ ఎలా కట్ చేయాలి? తినడం వస్తుంది కానీ కట్ చేయడం రాదా? తొందరగా కట్ చేయి. ఏడుపు వస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. అక్కయ్య వీళ్ళని చూస్తే భలే ఆనందంగా ఉంది. బావగారు ఇదిగోండి మీకోసం వేడి వేడి టిఫిన్ ఇంకా టీ. నేను తినిపించనా? లేదు లేదు లేదు, పర్వాలేదు, నేను తింటాను. మీరు కూర్చోండి. లేదు బావగారు, నేను తినిపిస్తాను. నేను వెళ్ళి మీకోసం నీళ్లు తెస్తాను. అలాగే అలాగే. బావగారు అరే బావగారు వాట్ టు డూ? మీకు నా చేతి వంట అంత నచ్చిందా? మొత్తం తినేశారు. వెరీ గుడ్. ఇదిగోండి నీళ్లు. రండి రండి. ఓహో తొందరగా రండి. అలా పెళ్లి కొడుకులా నడుస్తారా? వస్తున్నా చెప్పు. వినండి, బావగారిని పూర్తిగా మన వశంలోకి తెచ్చుకోవాలంటే ఆయన కొడుకు కోడళ్ళ కన్నా మనమే ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటామని గట్టి నమ్మకం కలిగించాలి. అర్థమైందా? బేబీ నువ్వు మొత్తం బట్టలన్నీ ఉతికేసేయి, సరేనా? గాడ్, మొత్తం బట్టలా? ఓకే ఓకే. హనీ నువ్వేం చేస్తావు? నువ్వు మొత్తం ఇంటిని క్లీన్ చేయి, నీట్గా చేయి. బుజ్జా మిగిలిన పనులన్నీ నువ్వు చేసేయి. ఓకే ఓకే వెళ్ళండి. అలాగే. పదండి పదండి పనిలోకి పదండి. ఈ మమ్మీకి అస్సలు బుద్ధి లేదు. ఈ ఇల్లంతా క్లీన్ చేసేసరికి నేను సగం సన్నబడిపోతాను. నా ప్రేమ పరిస్థితి ఏంటో. అమ్మాయి మీనాక్షి, అమ్మాయి గౌరీ, బయటికి రండి. ఏమైంది మావయ్య? ఏమైంది మావయ్య? ఏమైంది మావయ్య? కొంపలు అంటుకుపోయినట్టు అలా అరుస్తారేంటి? మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఇంటికి వచ్చిన అతిథులతో పని చేయిస్తారా? మీ ఇంట్లో వాళ్ళు మీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? నో ప్రాబ్లం క్రిష్ అంకుల్, నేను కూడా ఈ ఇంట్లో అమ్మాయినే కదా. నువ్వు ఇంటి అమ్మాయివేనమ్మా, కానీ వీళ్ళకు కూడా కొంచెం బాధ్యతైనా ఉండాలి కదా. చూడండి, హనీని చూసైనా నేర్చుకోండి. ఈ ఇంటిని తన సొంత ఇంటిలాగా ఎలా చూసుకుంటుందో తెలిసిందా? మావయ్య గారు, మీరు చెప్పే నీతులు వినాల్సిన అవసరం మాకు లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో పనులన్నీ మేమే చేసుకుంటూ వచ్చాం. హనీ, ఆ అమ్మాయి ఏనుగు పిల్ల. నువ్వు లోపలికెళ్ళు, మేం మిగతా పని చేసుకుంటాం. బాబ్స్, ఏంటి చేసేది? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. మీరందరూ ఒక పని చేయండి, రేపు చేయండి. రేపు సర్లే, అలాగే చేసుకుంటాం. పదండి. సరే ఓకే. హనీ చెయ్యమ్మా, ఫ్లోర్ అంతా బాగు చేయమ్మా. బాగా చేస్తున్నావు. తినడానికి ఏమైనా పెట్టు. అరే ఊరుకోవే అమ్మా. బుజ్జా కాస్త నా కాళ్ళు పట్టు. నా వల్ల కాదు. గొంతు నొక్కేమంటావా? ఈ మాత్రానికి అలసిపోయాడు. చూడండి, జరిగింది చాలు. మనుషులు పొరపాటున పరాయి వాళ్ళని సొంత వాళ్ళు అనుకుంటామని విన్నాను, కానీ ఇక్కడ అలా కాదు. సొంత బిడ్డలే పరాయి వాళ్ళు అయిపోయారు. ఇది నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను ఎప్పుడూ ఊహించలేకపోయానమ్మా. సమయం గడిచే కొద్దీ స్వయంగా మన పిల్లలే మనకిలా ఎదురు తిరుగుతారనుకోలేదు.
మీలో మీరందరూ ఇలా మారిపోవటం చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. ఎంత బాధ కలిగింది అంటే నేను కూడా మీలాగే మారాలని నిర్ణయించుకున్నాను. మంచిది నాన్నగారు, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎంతకాలం అని మమ్మల్ని మీ వెనక చేతులు కట్టుకొని నిలబడమంటారు? నిజం, న్యాయంగా మాకు రావాల్సిన వాటా మాకు ఇచ్చేయండి. మా వాటా మాకు అది ఇచ్చేయండి. ఎప్పటికీ జరగని పని. నేను వాటాలు ఇస్తానని మీకెప్పుడు చెప్పాను? అంతేకాదు, నేను మొత్తం నా ఆస్తులు భూములు అన్నీ అర్హులైన వ్యక్తులకే అప్పజెప్పాలి అని నిర్ణయించుకున్నాను. వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కాకపోవడం ఉండొచ్చు.